కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ సందర్భంలో తెలంగాణ మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాలి. టోటల్గా సమగ్రంగా తెలంగాణ కొత్త ఓరియంటేషన్ తెచ్చుకోవాలి. తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అనేక రంగాలలో. అధ్యక్ష, మన దగ్గర బీఈడీ కాలేజీలు 192 ఉన్నాయి అధ్యక్ష. డిఎడ్ కాలేజీలు 285 ఉన్నాయి. మొత్తం 477 బీఎడ్ డిఎడ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి ఎందుకు ఇచ్చినరో ఏ పుణ్యాత్ములు ఇచ్చినరో తెలియదు. ఈ కాలేజీలు సృష్టించే విద్యార్థుల సంఖ్య అధ్యక్ష, వీళ్ళు ప్రొడ్యూస్ చేసే టీచర్లు, ఈ కాలేజీలలో వచ్చే వాళ్ళు ఏమవుతారు అధ్యక్ష? ఉపాధ్యాయులు కావాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి టీచర్ల సంఖ్య 40,000 పైచిలకు ఉంది అధ్యక్ష. 40,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇస్తారా అధ్యక్ష? సాధ్యమయ్యే పనేనా? ఏ ప్రభుత్వమైనా చేయగలుగుతుందా? మరి ఎందుకు వీళ్ళని మనం ప్రొడ్యూస్ చేస్తున్నట్టు? ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. పుంకాలుగా పుట్ట గొడవలాగా పుట్టుకొచ్చినాయి అధ్యక్ష ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ దాంతో. వచ్చేసి ఇష్టం ఒక్కొక్క సంవత్సరం 60,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మనం ప్రొడ్యూస్ చేస్తే ఎక్కడికి పోవాలి ఇంజనీర్లు? ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇలా అవమానం అనిపిస్తుంది. హోమ్ గార్డులో పనిచేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేస్తున్నారు. చివరికి కొంతమంది గ్రామీణ ప్రాంత పేద పిల్లలు పాపం ఉపాధి హామీ కూలీలు కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇది మంచి పద్ధతి అధ్యక్ష? ఓ రాష్ట్రం అవలంబించే విధానమేనా? మన అవసరం మేరకు సృష్టించాలన్నా మన అవసరానికి మించి సృష్టించి ఆ యువకులలో ఆశలు రేకెత్తించి వాళ్ళు డిఎస్సీలు పెట్టమని ధర్నాలు చేసి ప్రభుత్వాలు పెట్టలేక ఎందుకు ఉండాలి అధ్యక్ష ఈ దుస్థితి? దయచేసి బడ్జెట్ సందర్భం కూడా గౌరవ శాసనసభ్యులు దీని మీద విధానపరమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి తప్పుడు సిస్టమ్ నుంచి రాష్ట్రం బయటపడాలి. మన రాష్ట్రం అనుకున్న స్థాయిలో అనుకున్నట్టు పోవాలంటే మనం స్కిల్ బెడ్ డెవలప్మెంట్కి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఎన్ని పెట్టుకోవాలి? అసలు ఏ రంగంలో ఎంతమంది మనం సృష్టించాలి? మనకు పాలిటెక్నిక్లు ఇప్పుడు ఉన్నాయి, సరిపోతాయా? కొత్తగా పెట్టుకుందామా? ఒక సమగ్రమైన చర్చ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి తీసుకొని రావాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తమరు కూడా దయచేసి ఒక గంట సేపు 2 గంటల సేపు దీని మీద సమయం కేటాయిస్తే ఒక చర్చ, మంచి చర్చ, క్వాలిటేటివ్ చర్చ జరిగితే కొంత మనందరం కలిసి ఒక కన్సెన్సస్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇంత అరాచకంగా సంస్థల కోసం సంస్థలు పెట్టి దాని పిల్లల్ని తయారు చేసి వాళ్ళ లోపల ఆశలు రేకెత్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేక సఫకేట్ అవుతాం అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్లో కూడా నేను చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అవుతుందా అధ్యక్ష? ఇది అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఎక్కడన్నా చూపెడతారా మా స్టేట్మెంట్? అధ్యక్ష, ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,03,00,000, 1,03,00,000 కుటుంబాలు, 1,03,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3 లక్షలు అధ్యక్ష. 1,03,00,000 ఉద్యోగం ఇస్తుందా ప్రభుత్వం అన్న? అంటే ఇట్లా బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల శాసనసభ్యులుగా మనం మాట్లాడి బయట ఉన్న యువకులలో మాకు ప్రభుత్వ ఉద్యోగమే రావాలా, ఏదో ప్రభుత్వం ఏదో ఇస్తలేదు అనే అభిప్రాయం కలిగిస్తే రేపు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇది మంచిదా అధ్యక్ష? ఎటువైపు తీసుకొని పోతున్నాం మనం? ఏ ఆలోచనలు రేకెత్తిస్తున్నాం సమాజంలో? ఇది కూడా చాలా గంభీరమైన విషయం అధ్యక్ష. ఈ ఇంటికో ఉద్యోగం ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో అక్కడ చెప్పిన అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము ఇక్కడ చెప్పలే, మేము ఎన్నడూ చెప్పలే, ఇక్కడ మా మేనిఫెస్టో లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం మేము అనలే, ఒక్క మాట చెప్పినాం, డెఫినెట్గా చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1,00,000 ఉద్యోగులు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా జవాబు చెప్పినారు అధ్యక్ష. 18,000 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కాకుండా మరో 2,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. సింగరేణిలో ఒక 4,500 మంది రిక్రూట్ చేసినాం. ఆ తదనంతరం నేడో రేపు విద్యాశాఖ మంత్రి గారు బహుశా ప్రకటిస్తారేమో, ఈ మధ్యనే అనుకున్నాం, మరొక 10,000 టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వెరసి ఈ సంవత్సరం ఒక 30,000-34,000 ఉద్యోగాలు అయితే అధ్యక్ష. దీని తదనంతరం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కు మనకు ఉన్నటువంటి ఈ పంపకాల వల్ల ఆ కమల్నాథన్ కమిటీ
పూర్తిగా ఇంకా పంపకాలు పూర్తి చేయకపోవడం వల్ల కొన్నిటికి సంబంధించినటువంటి అంశాలు నిన్నే మీరు చూసినారు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్ష, ఇదే శాసనసభలో అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు సమాధానం చెప్పినారు. అక్కడి నుంచి నేను అడిగితానాడు ఏమన్నారు అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ బోర్డు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేదు కాబట్టి అందులో ఎవరైనా రిక్రూట్ అవుతారు. రాష్ట్ర సచివాలయం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద లేదు, ఏపీఎస్ఆర్టీసీ లేదు, సింగరేణి లేదు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లేవని చెప్పినారు అధ్యక్ష. ఈరోజు మేమేమంటున్నామంటే ఆనాడు మేము మొత్తుకున్న సమైక్య పాలకులు పట్టించుకోలేదు, ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ప్రాంతీయ పక్షపాతం వహించినారు. కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థలు ఎక్కడున్నో అక్కడ బొమ్మంటున్నాం, ఎవరి నేటివిటీ ఎక్కడుందో ఆ రాష్ట్రాన్ని బొమ్మంటున్నాం అధ్యక్ష. దాని మీద ఉద్యోగులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల అధికారులు వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ పంపిణీ అయితలేదు. చివరికి హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు, మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ని రిమాండ్ చేసినారు. మళ్ళీ హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో మన హైకోర్టు సీజే గారు ఒక కమిటీ ఏర్పాటు చేసినారు అధ్యక్ష. ఇట్లా కొన్ని అక్కడక్కడ వివాదాలు ఉన్నాయి. 100% మేము ఏదైతే 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ వస్తే వచ్చినాయని చెప్పినామో అధ్యక్ష, డెఫినెట్గా రాబోయే 1 to 3 yearsలో 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం, ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అందులో డౌట్ అవసరం లేదు ఎవరు కూడా. అధ్యక్ష, ఈ సందర్భంలో ఒక విషయం అధ్యక్ష, నిన్న చిన్నారెడ్డి గారు ఒక మాట చెప్పి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందేమో మేమేందో ఆంధ్ర సెటిలర్లకు వ్యతిరేకమన్నట్టు మాట్లాడింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అందరు నాయకులు మాట్లాడారు. మేమేదో వారిని అంటే వాళ్ళకి శత్రువులు మేమన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ అందరు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి అందరూ మమ్మల్ని సమర్థించారు. నిన్న చిన్నారెడ్డి గారు ఏమంటారు అధ్యక్ష, 1,00,000 మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిసరాలు ఉన్నారు, వాళ్ళందరినీ పంపిస్తే ఇంకో 1,00,000 ఉద్యోగాలు మనలోకి వస్తాయి అంటారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఇయ్యాలో ఒక మాట. ఇంత అన్యాయమా అధ్యక్ష? అందుకే మీకు ఓట్లేలే అధ్యక్ష, అందుకే మీకు వేయలే. ఇవాళ మేము భేదభావం లేకుండా ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన అధ్యక్ష, తదనంతరం నేను చెప్పిన, నేను ఎన్నడూ ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళని ఇవ్వాలని కూడా మేము అనలే. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం రోజున కూడా నేను చెప్పింది ఒకటే మాట అధ్యక్ష, అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. పొట్ట కూటి కోసం వచ్చిన వాంతో మాకు పంచాయతీ లేదు, మా పొట్ట కొట్టడానికి వచ్చినంతోనే మా పంచాయతీ అని చెప్పిన అధ్యక్ష. ఇక్కడ ఎవరైతే పొట్టకూటి కోసం వచ్చి బతుకుతున్నారో వాళ్ళు ఆంధ్ర వాళ్ళ, మహారాష్ట్ర వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, బెంగాలీలా, మరాఠీలా మాకు భేదం లేదు అధ్యక్ష. మేమందరినీ సమానంగా చూస్తున్నాం. ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్తున్నాం. మోరోవర్ ఈరోజు చాలాసార్లు నేను చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఎవరమైనా సరే ఈరోజు హైదరాబాద్లో ఎవరైతే బతుకుతున్నామో, ప్రొవైడ్ యూ ఫీల్ ఇస్తాం కదనండి, ఎందుకేమండి చెప్తా, అది కూడా చెప్తా కదా, అంత తొందరపడక అది కూడా చెప్తా, డెఫినెట్గా ఇచ్చినాం. ఎందుకు చెప్పాం? వీఆర్ జెంటిల్మెన్, వీఆర్ నాట్ అట్లా అబద్ధాలు చెప్పి తప్పించుకోం మేము. వి స్టిక్ టు ఇట్. Please. Don't be hasty. Mr. Reddy, I will answer you. So, ఇంగ్లీష్ లాగా ఉర్దూలో చెప్పమంటారా? ఆయన గ్రాడ్యుయేట్ అండర్స్టాండ్ చేసుకోవడం చెప్పిన తప్పేంది అధ్యక్ష? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరు కలిసి మాకు ఓట్లేసారు అధ్యక్ష. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చాలా ఉండే వీళ్ళకి ఆశలు, ఇది చెప్తే అవుతుందో అది చెప్తే అవుతుందో అనుకున్నారు, కానీ కాలే. ఎవరు మంచిగా సమధర్మంగా వివరిస్తున్నారో ప్రజలకు అర్థమైంది, ఇక్కడ వచ్చి బ్రతుకున్న వార్తకు అర్థమైంది. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఇలా ముంబై సిటీ ఉంది అధ్యక్ష, ముంబై సిటీలో ఉన్న ప్రజలు వాళ్ళకు ప్రత్యేకత ఉంది. మేము వీఆర్ ముంబైకర్స్ అని ప్రభు కూడా చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. మరాఠీలో అంచి ముంబై అంటారు. మై అపీల్ టు ఆల్ ద హైదరాబాదీస్, హైదరాబాద్ మన ఒక ప్రత్యేకమైన కాస్మోపాలిటన్ సిటీ, దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, నేపథ్యం ఉంది, కల్చర్ ఉంది. బీ ప్రౌడ్ టు బి ఏ హైదరాబాదీ.
Be proud to be a Hyderabadi and KCR, the government of Telangana, will be with you. అధ్యక్ష వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేయలేదన్నారు. వాస్తవం అపాయింట్ చేయలేదు అధ్యక్ష, ఇంటెన్షనల్లీ చేయలేదు. వీ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దాట్. ఇందాక నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ అండ్ రీఓరియంట్. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చ చేయాలి, జరగాలి, సంపూర్ణంగా అవగాహన కావాలి. అధ్యక్ష, ఈ సందర్భంలో ఇంకో మాట కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. మాకు ఆలోచన కాకపోతే, ఆలోచన కుదరకపోతే, ఎస్ ఐఎమ్ ఫర్మ్లీ టెలింగ్, వీ హ్యావ్ ఇంటెన్షనల్లీ డిలేడ్ ఇట్. దెర్ ఆర్ రీజన్స్. వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. అవసరమైతే ఒక 4 నెలలు ఆలస్యం చేస్తాం, కానీ తప్పుడు నిర్ణయాలు మాత్రం చేయం అధ్యక్ష, చేయదలుచుకోలేదు. మాకు ఆ అధికారం లేదు. ఇప్పుడు తెలంగాణకు పడుతున్నది పునాది అధ్యక్ష, మాకు ఆ సోయింది అధ్యక్ష. గతంలో ఈ ప్రభుత్వ హయాంలో అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్, ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసినారు అధ్యక్ష. ఆ వైస్ ఛాన్సలర్లు ఒక్కొక్క ఆయన 300, 400 ఉద్యోగాలు రిటైర్మెంట్కి 15 రోజుల ముందు డబ్బులు తీసుకొని కరప్ట్ చేసి అపాయింట్ చేసిపోయినారు అధ్యక్ష. అటువంటి వాళ్ళని పెట్టినారు మీరు వైస్ ఛాన్సలర్. ఇలా మేము అట్లా బెడదలుచుకోలే. విషయాన్ని అర్థం చేసుకున్నాం, ఎట్లా జరగాలి యూనివర్సిటీలు, మన యూనివర్సిటీలు ఏ పరిస్థితిలో ఉన్నాయి. మీరు కదా అధ్యక్ష ఊరుకోటి పెట్టేసారు. యూనివర్సిటీ పెడితే దాని డబ్బులు ఏరైతే ఓ డబ్బా యూనివర్సిటీ పెట్టేసారు. ఫ్యాకల్టీ లేదు. వాటిని ఎట్లా ఇప్పుడు వాటిని అన్ని పటిష్టం చేయాలి. తీసేస్తే రాజకీయం వల్ల మేము పెట్టాం, వీళ్ళు తీసేసాను చేయాలంటే దాన్ని దీర్ఘంగా ఆలోచించాలి. యూజీసీ ఏమున్నది, మనమేం డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా పటిష్టం చేయాలి, వైస్ ఛాన్సలర్ ఎటువంటి వాళ్ళు రావాలి. అధ్యక్ష, ఈ మధ్యన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సెర్చ్ కమిటీ కూడా అపాయింట్ చేసినారు. ఆల్రెడీ దట్ సెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బహుశా ఇట్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్. గతంలో అధ్యక్ష వైస్ ఛాన్సలర్ విల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ అని పెట్టినారు. ఆ యాక్ట్ మార్చినాం అధ్యక్ష, మేము గవర్నర్ గారికి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అధ్యక్ష వైస్ ఛాన్సలర్. ఛాన్సలర్స్ ఎవరెవరు ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి అధ్యక్ష. ఈ మధ్య మన హైకోర్టు సీజే గారిని కలిసినప్పుడు నేను అడిగినాను, యూనివర్సిటీలు విద్యకు నిలయంగా ఉండాలి అధ్యక్ష, అరాచకాలు జరగడానికి లేదు. ఒకప్పుడు మనందరికీ తెలుసు, జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, పింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 69 ఎజిటేషన్ తర్వాత ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ గౌరవాన్ని మళ్ళీ పెంచినారో ఆ స్థాయిలో జరగాలని చెప్పి మన రాష్ట్ర ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి గారిని ఇంటికి వెళ్ళి అడిగిన అధ్యక్ష, మీరేమైనా జడ్జీలను కొందరు మాకు స్పేర్ చేస్తారా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండడానికి, ఛాన్సలర్గా ఉండడానికి, మీరు కూడా ఏదైనా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్కి ఉంటారా యాజ్ ఎ సీజేగా అని కూడా నేను అడిగిన అధ్యక్ష. ఇగో దీనికోసం మేము డిలే చేసాం అధ్యక్ష, మాకేదో వేరే ఇతరత్ర ఉండి కాదు. ఆ యూనివర్సిటీలన్నీ మళ్ళీ అద్భుతమైన యూనివర్సిటీలు తయారు కావాలి. వి షుడ్ షో ఏ హెల్దీ ఫేస్ టు ద వరల్డ్. ఒకప్పుడు అధ్యక్ష మేము చిన్నప్పుడు చూసినాం, లండన్లో ప్రాక్టీస్ చేసే డాక్టర్ అయినా సరే, ఇండియాలో ప్రాక్టీస్ చేసే డాక్టర్ అయినా సరే, గీతారెడ్డి గారికి బాగా తెలుసు, వారు స్వయంగా డాక్టర్ కాబట్టి ఎంబీబీఎస్ ఓఎస్ఎం అని బ్రాకెట్లో పెట్టేది, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఆ గౌరవం ఉండే అధ్యక్ష. ఇవాళ పోయింది క్రమంగా, అది పునరుద్ధరించబడాలి. అద్భుతమైన నిప్పురవ్వ లాంటి వైస్ ఛాన్సలర్ రావాలి, చాలా ప్రముఖులు దానికి ఛాన్సలర్గా ఉండాలి, అక్కడ అరాచక వ్యవస్థ తీసేయాలి, మంచి పద్ధతిలో జరగాలి. ఇన్నేవలో మాట్లాడిన అధ్యక్ష రోహిత్ వేముల గురించి మాకు కూడా సానుభూతి ఉంది అధ్యక్ష, కానీ ఓ ఇష్యూ చేయదలుచుకోలేం మేము. దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చేయదలుచుకోలే. కారణాలు తెలుసుకున్నాం, తగిన స్టెప్స్ తీసుకున్నాం, దాన్ని ఖండించినాం. అట్లా జరగకూడదు. అటువంటి ఎందుకు జరుగుతున్నాయి అధ్యక్ష అటువంటి దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీలో జేఎన్యూలో జరిగినా, ఇక్కడ మన దగ్గర ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినా దురదృష్టకరం. ఐ హావ్ కండెమ్డ్ ఇట్. ఇటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయి. ఫిలాసఫీలు, సిద్ధాంతాలు కొంచెంపోయి ఆ యూనివర్సిటీలలో పెట్టి లేని జగడాలు పుట్టించి, ఈ ఫెస్టివల్ కిస్ ఫెస్టివల్ అంటే అధ్యక్ష, భారతదేశంలో కిస్ ఫెస్టివల్ ఒప్పుకుంటారు అధ్యక్ష? ఓడు కిస్ ఫెస్టివల్ అన్నాడు, ఎన్నో రకాలు పెట్టి ఎందెందో చేసి వాటన్నిటిని ఒక చిత్ర విచిత్రమైన సంస్థలుగా తయారు చేసినారు. ఆ పరిస్థితి పోవాలంటే దాని పరిపాలన చేసేవాళ్ళు, దానికి ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు, పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి. దానికోసం మేము డిలే చేసినాం అధ్యక్ష. ఐ థింక్ షార్ట్లీ సెర్చ్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అద్భుతంగా వాళ్ళని అపాయింట్ చేస్తాం. వాళ్ళ గ్రాంట్స్ లేవంటున్నారు, గ్రాంట్స్ ఇస్తాం అధ్యక్ష. వాటి పూర్వవైభవాన్ని తేవడానికి యూనివర్సిటీలకు ఎంత మేర గ్రాంట్లు పెంచాల్సిన అక్కర ఉందో
వీసీలతో కాన్ఫరెన్స్ పెట్టి విద్యాశాఖ మంత్రి గారు పిలిచి మాట్లాడి వాళ్ళ గ్రాంట్స్ కూడా కొన్ని పునరుద్ధరిస్తాం. ఇందాకనే నేను చెప్పినటువంటి సన్న బియ్యం కాలేజీ హాస్టళ్లకే కాదు అధ్యక్ష, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్న బియ్యం పథకం వర్తింపజేస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్ల గురించి అడిగినారు, నేను చెప్తా సార్, చెప్తా. బడ్జెట్ స్పీచ్ కూడా ఉంది కదా, ఇప్పటికే చాలా టైం, నేను మళ్ళీ కౌన్సిల్ కూడా పోవాలి. రెండు విషయాలు చెప్పి నేను ఇందిరమ్మ ఇండ్ల విషయం చెప్పినారు అధ్యక్ష. జరిగింది ఏందో నేను గత శాసనసభలో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పిన. అయితే దీనిలో మొత్తం కుంభకోణం జరగలేదు అధ్యక్ష. కొందరు జెన్యున్ బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మేమేం కలగ చేసుకుంటలేము అధ్యక్ష. మేము ఈరోజు జిల్లా కలెక్టర్లకు అప్పగించి రెవెన్యూ అధికారుల టీమ్స్ పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఎవరైతే జెన్యున్ బెనిఫిషరీస్ ఉన్నారో 57,000 మంది లబ్ధిదారులకు 245 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించినాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇటీవలనే ఎట్లెట్లా కలెక్టర్స్ క్లియర్ చేసి పంపిస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఆలస్యం చేయొద్దని చెప్పి మరొక 200 కోట్లు కూడా హౌసింగ్ సెక్రటరీ గారికి రిలీజ్ కూడా చేసినాం అధ్యక్ష. ఏ విధంగా జిల్లా కలెక్టర్లు క్లియర్ చేసి పంపిస్తూ ఉంటారో జెన్యున్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష. ఇందులో ఒక 69,000 మంది మొత్తం శాంక్షన్ చేసిన అధ్యక్ష 4,49,000 ఇండ్ల అధ్యక్ష. ఇది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ హయాంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కింద మొత్తం శాంక్షన్ నంబర్ 4,49,000. ఇందులో ఒక 67,271 ఇండ్లు నాట్ స్టార్టెడ్ ఉన్నాయి అధ్యక్ష. వాటిని మాత్రం రద్దు చేయమని చెప్పినాం. ఎందుకంటే వాళ్ళకి పాపం పేదలు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవకాశం వస్తుంది, అవి రద్దు చేసినాం అధ్యక్ష. మిగిలిన వాటిని ఎంక్వైరీ చేసి దానిలో ఒక 57,000 మందికి ఆల్రెడీ ఇచ్చినాం డబ్బులు. మిగిలిన వాళ్ళవి కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లలో ఎవరెవరైతే జెన్యున్ లబ్ధిదారులు ఉన్నారో షార్టెస్ట్ పాసిబుల్ టైంలో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తాం అధ్యక్ష. ఆ ఇల్లు పూర్తి కూడా చేయిస్తాం అధ్యక్ష. అది ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే లెగసీలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. గత ప్రభుత్వం పెట్టినటువంటి బాధ్యత నెరవేర్చే అవసరం మా మీద ఉంటుంది, అది చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇంకో రకమైన ఇండ్లు ఉన్నాయి. రాజీవ్ స్వగృహ అని, రాజీవ్ గృహకల్ప అని, జంట నగరాలు కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, వివిధ జిల్లాలలో కావచ్చు. ఈ మధ్య నేనే దాన్ని కంప్లీట్గా సమీక్ష చేయడం జరిగింది అధ్యక్ష. అవి కూడా దాని వెనుక ఇంకో బాధ కూడా ఉంది అధ్యక్ష. ఆ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాలి ఒకటి, అవి కట్టడానికి ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఏవైతున్నాయో దాని మీద విపరీతమైన వడ్డీ కూడా ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారు నేను పిలిపించి మాట్లాడి చాలామంది ఉద్యోగస్తులు ముందుకు వచ్చినారు. కొందరు డబ్బు కట్టిన లబ్ధిదారులు ఉన్నారు హైదరాబాద్, కూకట్పల్లి అట్లాంటి ప్రాంతంలో. ఎవరైతే డబ్బు కట్టిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే కేటాయించమని చెప్పినాం అధ్యక్ష. అది కంప్లీట్ అయిపోతుంది. మిగిలినవి ఏవైతే ఉన్నాయో టేకర్స్ లేని కాడ మన టీఎన్జీఓలను పిలిచినారు, అధికారులను పిలిచినారు, హోంగార్డులు కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, మున్సిపల్ ఉద్యోగస్తులు కానీ ఎవరెవరైతే వాటిని తీసుకోవడానికి ఆసక్తి ఉన్నారో వాళ్ళకి అలాట్ చేయమని కూడా చెప్పినాం అధ్యక్ష. లాభాలు కూడా ఆశించవద్దని కూడా చెప్పినాం అధ్యక్ష. అవి కూడా త్వరలోనే అలాట్ అయిపోతాయని చెప్పి సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. లక్ష్మణ్ గారు మాట చెప్పినారు, అప్పులు బాగా చేస్తున్నారు ప్రభుత్వం, ఇది భావితరాలకు భారమైద్ది అన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకి సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ ఆలోచన నుంచి మనం బయటపడాలి. ఇది స్టీరియోఫోనిక్ క్రిటిసిజం అండి. మన ఇండియాలో అంతటా ఉంది, ఒక మన దగ్గర కాదు. ఇది ఒక అలవాటు కింద మనకు ఒక రొటీన్ వచ్చింది. దాని దగ్గర మాట్లాడుతున్నాం అందరం కూడా. అభ్యుదయ పథంలో పోయేటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అవలంబించే పద్ధతి అధ్యక్ష. ఇవాళ రిచెస్ట్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అమెరికా. అమెరికా దేశం యొక్క అప్పు అధ్యక్ష $19.3 ట్రిలియన్, 19.33 లక్షల డాలర్లు అధ్యక్ష. అంటే ఇది 1140 లక్షల కోట్లకు సమానం. 1140 lakh crores అమెరికా ప్రభుత్వం ఉన్న అప్పు. మొన్న మా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 19.3 lakh crores ఉంది. భారతదేశం యొక్క బడ్జెట్కు, మొత్తం మన దేశ బడ్జెట్కు అమెరికా అప్పు 60 రెట్లు అధ్యక్ష. 60 times ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్.
ఇంకొక పెద్ద దేశం, పవర్ఫుల్ దేశం, ఎకనామికలీ వెరీ స్ట్రాంగ్ దేశం, ఈరోజు అత్యధికంగా ఫారిన్ రిజర్వ్స్ $3.8 ట్రిలియన్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్న దేశం చైనా. వాళ్ళ అప్పు అధ్యక్ష $5 ట్రిలియన్. అంటే మరి వాళ్ళే ప్రపంచాన్ని అంతా శాసించేవాళ్ళు, వాళ్ళే ప్రపంచాన్ని ఇచ్చేసేవాళ్ళు. మరి ఆ దేశాలు ఎందుకు తీసుకుంటే అధ్యక్ష అప్పు? ఇది ప్రభుత్వాలు తీసుకునే అప్పు లక్ష్మణ్ గారు, ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అప్పుకు, ఒక కుటుంబ బడ్జెట్ నిర్వహణకు, ప్రభుత్వ బడ్జెట్ నిర్వహణకు ఉండేటువంటి క్వాలిటేటివ్ తేడా ఇది. గవర్నమెంట్ కౌంట్ చేసే పద్ధతి. ప్రైవేట్ బడ్జెట్ అయితే అధ్యక్ష బ్యాంకులో ఎంత ఉంది, లేదా నాకు వచ్చేది పలానా పని చేసిన నాకు ఎంత లాభం వస్తుంది, లేదా నాకు ఎంత పంట పండుద్ది, ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి అన్నా, ఒక ఇల్లు కట్టుకోవన్నా, ఒక బోర్వెల్ వేసుకోవన్నా అని ప్రైవేట్ బడ్జెట్ ఫామ్ అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్ బడ్జెట్స్ అట్లా ఫామ్ కావు అధ్యక్ష. గవర్నమెంట్లో ముందు ప్లాన్ తయారవుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం రోడ్లు ఎన్ని వేయాలి, మంచినీళ్ళకి ఏం చేయాలి, మెడికల్ రంగంలో ఏం చేయాలి, విద్యా రంగంలో ఏం చేయాలి, ఫస్ట్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. యాజ్ అగైన్స్ ద ప్లాన్ నిధుల సమీకరణ ఎట్లా చేయాలి. మనకున్న మార్గాలలో రాష్ట్రం పెట్టేటువంటి డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం అనుకునే ఎస్ఓఆర్, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, దెన్ మనకు వచ్చేటువంటి సెంట్రల్ డెవల్యూషన్, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దెన్ మార్కెట్ బారోయింగ్స్. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, గత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడున్న నీతి ఆయోగ్, అందరూ ఆర్థిక మేధావులు, ఎకానమిస్టులు ఈ పద్ధతి మన కంట్రీకి సూట్ అయిద్దని చెప్పి ఈ పద్ధతిలో బడ్జెట్ కూర్పు పెట్టినారు అధ్యక్ష. బడ్జెట్ పద్ధతులలో ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, మీరు 2 లక్షల ఇండ్లు కడితే ఆల్మోస్ట్ 10,000-12,000 crores అవసరమైందని చెప్పినారు. కరెక్ట్, వారు కరెక్ట్గా చెప్పినారు అధ్యక్ష. దీస్ 12,000 crores అవుట్ ఆఫ్ బడ్జెట్లో మేము అడుకొని తెస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని బడ్జెట్లో చూపెట్టం. కొన్ని మార్కెట్ బారోయింగ్స్లో ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా మనకి ఇచ్చేటువంటి విధించేటువంటి నిబంధనలు, మనకిచ్చే పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలో ఆ పద్ధతిలో పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ అప్పులు తేవడం జరుగుతుంది. ఆ అప్పులు భవిష్యత్ తరాలకు భారం కాదు అధ్యక్ష. ఎస్టిమేట్స్ ప్రకారంగా, మన గ్రోయింగ్ ఎకానమీ ప్రకారంగా, మన తెలంగాణ గ్రోత్ ప్రకారంగా బై ద టైమ్ 2019-20 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మనం చేరుకునేటప్పటికీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెరుగుతుంది అధ్యక్ష. ఇంకా భవిష్యత్ పోయినా కొద్దికి మల్టీఫోల్డ్, మ్యానిఫోల్డ్ గ్రోత్ ఉంటుంది. పరిశ్రమలు వస్తున్న కొద్దికి, ఎకానమీ పెరుగుతున్న కొద్దికి అద్భుతమైన గ్రోత్ ఉంటుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్ గారు, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 42.3% మనం అర్బన్. అప్పుడిచ్చిన లెక్క హైదరాబాద్లో యాడ్ అయ్యే అర్బన్ జనాభా, మన వివిధ పట్టణాలలో యాడ్ అయ్యే అర్బన్ జనాభా ఈ పాటికి ఐ థింక్ క్లోజ్ టు 44% పై ఉంటామని చెప్పిన అంచనా. వెరీ షార్ట్లీ మనం 50% అర్బన్ జనాభా దిశగా పోతా ఉన్నాం. ఇది కూడా ప్రోగ్రెస్లో ఒక గొప్ప కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంతర్జాతీయ స్థాయిలో చూసాను. ఇది కూడా ఒక ఇండికేటర్. ఎందుకంటే అర్బన్ లైఫ్లో ఇంటర్ డిపెండెంట్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఎకానమీ పెరుగుతూ ఉంటుంది, రూపాయి ఫాస్ట్ రోల్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఈరోజు అర్బన్ గ్రోత్ ఎక్కువ ఉన్న నంబర్ 1 రాష్ట్రాల యొక్క బ్రాకెట్లో తెలంగాణ ఉంది. అది మనకు భారం కాదు, అది ప్రగతికి దోహదం చేస్తుంది. అది అర్థం చేసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా 2 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ రిజర్వేషన్స్ మేము మేనిఫెస్టోలో ప్రకటించాం అధ్యక్ష. 100% దాన్ని అమలు చేసి తీరుతాం, బాధ్యతతో అమలు చేస్తాం. దానికి ఏం కావాలి అధ్యక్ష? ఆ రిజర్వేషన్ తెచ్చే ముందు దానిలో ఏం బ్రహ్మరాశ్యం లేదు అధ్యక్ష, దాచిపెట్టే అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమున్నాయి? బిలో 50% ఉండాలి రిజర్వేషన్లు అన్నీ కలిపి. మనం ఇచ్చుకోవాలంటే దాన్ని దాటి ఇవ్వాలి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు మనకు అవరోధంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం వాళ్ళు దీని మీద ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అది కూడా సుప్రీంకోర్టు స్టేలో ఉంది. వాళ్ళ రాష్ట్రంలో సర్వేలు చేయించి ఇంపెక్కబుల్ అంటే అన్క్వశ్చనబుల్ డేటా తీసి ఆ డేటా మొత్తం అంటే ఎవరు ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా
డాటా మొత్తం సైంటిఫిక్గా కలెక్ట్ చేసి దాన్ని అంతా పొందుపరిచి నివేదిక తయారు చేసి వాళ్ళ శాసనసభలో తీర్మానం చేసుకొని పార్లమెంటుకు తీసుకెళ్లినారు అధ్యక్ష. మా రాష్ట్ర ఉద్యోగాలలో మా రాష్ట్ర విద్యా విషయాలలో మేము రిజర్వ్ చేసుకుంటాం, మీ కేంద్ర ప్రభుత్వం దానిలో మేము అడుగుతలేం, కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి 9th షెడ్యూల్లో దాన్ని చేర్పించుకున్నారు వాళ్ళు. మనం కూడా అదే చేస్తామని గత శాసనసభలో నేను చెప్పిన. మైనార్టీస్కి సంబంధించి అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి చెల్లప్ప కమిషన్ను సుధీర్ కమిషన్ నియమించినాం అధ్యక్ష. ఆల్మోస్ట్ వాళ్ళ స్టడీ దగ్గర పడ్డది. ఆ డాటా నేనే వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు ఎవరు కూడా వేలు పెట్టి చూపెట్టే విధంగా లేకుండా ఖచ్చితంగా పర్ఫెక్ట్ డాటాతో తీసుకురంటే 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కేంద్రం కూడా మళ్ళీ మనం ప్రశ్నించకుండా ఉండాలి. ఆ విధంగా మతపరమైన రిజర్వేషన్లు మన దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఫైనల్లీ ఈ మైనార్టీ కమిషన్ ఏదైతే మనకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బీసీ కమిషన్ కింద పెట్టి వాళ్ళకు కూడా చూపించి దీన్ని వెనుకబడ్డ కులాల కిందనే చేర్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఫైనల్ స్టెప్లో ఆ చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు పార్లమెంట్ ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. నాకు ఆశాభావం ఉంది, బహుశా ఈ 1-2 నెలల్లో ఆ రిపోర్ట్స్ వస్తే తమరు అనుమతి తీసుకొని శాసనసభ ప్రత్యేక సమావేశం పిలిచైనా సరే ఈ మైనార్టీ రిజర్వేషన్ల మీద ఎస్టీ రిజర్వేషన్ల మీద ఏకగ్రీవ తీర్మానం చేసి త్వరలోనే దీన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక మహారాష్ట్రతో ఒప్పందం ఇరిగేషన్ ప్రాజెక్టు, దీని మీద చాలామంది పెద్దలు చాలా మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం సభలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష, సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. సమైక్య రాష్ట్రంలో హృదయపూర్వకంగా తెలంగాణకు నీళ్లు వచ్చే ప్రాజెక్టులు కట్టేటువంటి ప్రయత్నం జరగలేదు అధ్యక్ష. ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. కేటాయింపులు చేసినా కాగితాలకు పరిమితం చేసినారు. 2 విధానాలు అవలంబించేది అధ్యక్ష. అప్పుడు ఇదే శాసనసభలో అక్కడ కూర్చొని నేను మాట్లాడిన అధ్యక్ష. కృష్ణా జలాల మీద చర్చకు పెట్టించి ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇదే శాసనసభలో ఐఎమ్ ఆన్ ద రికార్డ్ సార్, ఈ శాసనసభ రికార్డులో ఉంది. ఈరోజు నేను చెప్తున్న విషయాన్ని ఆ రోజు చెప్పిన. నా తర్వాత మా శాసనసభ్యులు రాజేందర్ గారు ఇంకా ఇతర మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం. ఒకసారి కాదు, దఫాలుగా చెప్పినాం, పలు దఫాలుగా చెప్పినాం. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టు అనగానే అవలంబించే విధానాలు 2 ఉంటాయి అధ్యక్ష. ఒకటి, దాన్ని ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లో ఇరికించాలి. ఒకవేళ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ఉంటే దాన్ని మరింత జటిలం చేయాలి. రెండవది, పర్యావరణ అనుమతులలో ఇరికించాలి. పర్యావరణ పిటెక్స్ట్ కింద ఆ నెపం కింద అనుమతులు రావద్దు, ప్రాజెక్టు కావద్దు. ఇది వాళ్ళు అవలంబించిన వ్యూహం. ప్రాజెక్టు కట్టరు, పేరుకు చెప్తారు, డబ్బులు పెట్టమంటారు, ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అంటారు. అయిపోయే ఉంటే అధ్యక్ష, నిన్న చిన్నారెడ్డి గారు అన్నారు ఇది కొత్త ఒప్పందం ఏం కాదు, ఎస్బి చవాన్ అని ఎవరో చవాను వెంగళరావు చేస్తే చేసండి సార్, మరి ఇవి నీళ్ళేవి, అవి ఎందుకు ఆనే పడుకున్నాయి? ఆదిలాబాద్లో పెనుగంగ పెద్ద జోక్ అధ్యక్ష, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు. ఎన్నికలు రాగానే అదొక ఎన్నికల వాగ్దానం. అట్లా 7 ఎమ్మెల్యేలు గెలిచారు అధ్యక్ష. ప్రాజెక్టు గట్టలే, నీళ్లు రాలే. మరి దీని కారణం ఏందండి? సుభిక్షంగా 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా అధ్యక్ష. మధ్యలో 16-17 ఏళ్ళు టీడీపీ ఉన్నది. మొన్న 10 ఏళ్ళు, లాస్ట్ 10 years అండి. ఇక్కడ మీరే, మహారాష్ట్రలో మీరే, కేంద్రంలో మీరే. మరి ఎక్కడ పేరు పెనుగంగ? పెనుగంగ ఏడవా? లిండి కాలువలు ఎటువా? వెంగళరావు ఎస్బి చవాన్ ఒప్పందమే కదా, ఎందుకు రాలే నీళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఏం కారణం? ఇవన్నీ తెలంగాణ వచ్చిన కాంటెక్స్ట్ మీద సమీక్ష చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పర్యావరణ అనుమతులలో ఇరికిస్తారు మన ప్రాజెక్టులు అని చెప్పి నేను ఆశామాషిగా చెప్పడం లేదు. పిసిసి అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాలోనే ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సజీవ సాక్ష్యం. ఆ జిల్లా వాళ్ళకి తెలుసు. ఎన్నేళ్ళ అధ్యక్ష దానికి కావాలని చెప్పి టన్నలు ఇంకో దిక్కు తోడేటువంటి అవకాశం ఉన్నా ఆ టైగర్ శాంక్చురీ నుంచి పెట్టేసి మీద ఒక ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ అధ్యక్ష, అది 42 కిలోమీటర్ల టన్నల్. ఒక వెంటిలేటర్ ఉండదు అధ్యక్ష. ఇటు 20 కిలోమీటర్ల నుంచి ఇటు 20 కిలోమీటర్ల నుంచి ఎయిర్ కండిషనర్లు పెట్టి, ఎయిర్ బ్లోయర్లు పెట్టి గాలి పంపించుకుంటూ ఆ సొరంగం తవ్వాలి అధ్యక్ష.
అంత మాత్రమే ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. అంటే అది కావద్దు, ముందల పడద్దు, కొసకు రావద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ అవలంబించిన విధానం అధ్యక్ష. అధ్యక్ష, తమ్మిడిహట్టి కాదు, తమ్మిడిహట్టే, అది తుమ్మినట్టే అయిపోయింది. దీనిలో మాట్లాడతారు ఇక నిన్న కౌన్సిల్లో మాట్లాడింది, ఇక్కడ మాట్లాడిన అధ్యక్ష. నాకు చిత్రమైన విషయం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు సాధించుకొచ్చినట్టు మేము దాన్ని ఏదో ఇప్పుడు మహారాష్ట్ర విద్యాసాగర్ గారు నవ్వుతున్నారు ఇక్కడ కూర్చొని. చెప్తా కదన్నా, తొందర ఎందుకు పడుతున్నాను, ఒప్పందమే దిక్కులేదు అసలు. చెప్తా కదండి, ఎంత మేలే చిన్నారెడ్డి గారు చెప్తాను కదా సార్, ఇప్పుడే చెప్తా కదా, ఒక నిమిషంలో చెప్తా. అంత ఉబ్బలాటం ఎందుకు? అవి ఓపెన్లీ తెలివి, శాసనసభకి చెప్పితే ఇంకోలో చెప్తామండి. ఇవాళ చెప్పుడు కాదు, మీకు చూపించేది కూడా ఉంది. అధ్యక్షుల వారి అనుమతిని తీసుకొని అటో స్క్రీన్ ఇటో స్క్రీన్ పెద్దది పెట్టించి మన చరిత్ర ఏందో మొత్తం మీ కళ్ళ ముందు చూపెడతా. ఒక ఫుల్ డే కూర్చుందామండి. నిన్న బీఎస్సీలో కూడా చెప్పినా నేను, నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్ గారిని అభ్యర్థించినాం మేము. ఒక ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ అధ్యక్ష, మాకు తెలంగాణ ఇరిగేషన్ ఏంది, దాని చరిత్ర ఏంది, ఇప్పుడు ఏం చేయాలనో సభ్యులకు చెప్పే బాధ్యత మా మీద ఉంది అని చెప్పిన. మీకు చెప్తాం డెఫినెట్గా, ఎందుకు చెప్పాం. అయితే అధ్యక్ష, వాళ్ళు చేసుకొచ్చినట్టు 152 మీటర్లు మేమేదో చేయనట్టు. 152 లేదు, మహారాష్ట్రతో ఒప్పందమే లేదు అధ్యక్ష. అసలు ఇక్కడ మాత్రం అనౌన్స్ చేశారు, టెండర్లు పిలిచారు, కాలువలు సొరంగాలని తవ్విపారేసిన అధ్యక్ష. 8,000 కోట్లు ఖర్చు పెట్టారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ విత్ మహారాష్ట్ర. ఎట్లా పెట్టిందండి ఇది? ప్రుడెన్సా? ఒక బాధ్యత గల ప్రభుత్వం పనిచేసే విధానం ఇది అధ్యక్ష. దుఃఖం వస్తుంది ఒకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ పంపిణీ చేయండి అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు తమ ద్వారా పంపిణీ చేయండి అధ్యక్ష. నేను కాపీ పెట్టుకుంటున్నాను. క్లియర్గా మాతోని ఎటువంటి ఒప్పందం లేకుండా పంపిణీ చేయించండి సెక్రటరీ గారు. మీరు యూనిలాటరల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఈ పద్ధతి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. మీరు పెట్టే ఖర్చు గంగలో పోసినట్టు అవుతుందని చెప్పి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాసినారు. మా అగ్రిమెంటే కంప్లీట్ కాలే, మేము ఒప్పుకోలే, ఎట్లా కడుతున్నారు మీరు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసిన సమాధానం కూడా ఉంది అధ్యక్ష. కింద గౌరవ సభ్యులకు నేను 2 కూడా పంపించాను. అసలు అగ్రిమెంటే కాలే, కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పనులు చేసేసినారు. ఫైనల్గా అధ్యక్ష, గోదావరి నదిలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చిన లెక్క 950 టీఎంసీలు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎవడు మొత్తుకున్నా వినకుండా తెలంగాణ ఉద్యమకారులందరినీ అరెస్ట్ చేసి లోపలేసి 600 మంది సాయుధ పోలీసులను పెట్టి పులిచింతల ప్రాజెక్టు కట్టినారు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడపోయి పులిచింతల సైడ్ దగ్గర కాగితాలు చింపేసి ఈ ప్రాజెక్టు కట్టొద్దు అని చెప్పేసినారు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, రేపాల శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే గారి మీద, గోపాల్ గారి మీద, దోసపాటి గోపాల్ గారు పెట్టినటువంటి కేసు అధ్యక్ష. ఇక ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ అట్లే ఉంది అధ్యక్ష. మనం కొట్టేసినరా, తెలంగాణ వచ్చింది కాబట్టి పోయింది. ఆంధ్రప్రదేశ్ అట్లే ఉంటుండే. ఈ నాయకులపై కొట్లాడిన అధ్యక్ష. సరే, మేము టీఆర్ఎస్ అయితే మొత్తుకుంటూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. అయినా రాజశేఖర రెడ్డి గారు ఆపలే. కానీ ఎందుకో వీళ్ళు తర్వాత మౌనం పట్టించారు అధ్యక్ష. ఈ శాసనసభలో మేము పోరాటం చేసినాం. మా ఎమ్మెల్యేలు ఎత్తేసినారు మార్షల్స్ని పెట్టి. ఒక్కసారి కాదు అధ్యక్ష, పలు దపాలు కొట్లాడినాం. పోయింది అధ్యక్ష.
అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఎవరు మొత్తుకున్నా వినకుండా 3 రెట్లు పెంచి నీళ్ళ అలొకేషన్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఏ అనుమతులు లేకున్నా సరే దౌర్జన్యంగా ఆ రోజు పోతిరెడ్డిపాడు కట్టినారు అధ్యక్ష. దాని మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు అధ్యక్ష. కంటి తుడుపు మాట్లాడే తప్ప అదే మంత్రివర్గాలలో ఉన్నారు, అదే ముఖ్యమంత్రుల ప్రాపకంలో ఉన్నారు కానీ మాట్లాడలే అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అయిపోయింది, ఇక పులిచింతల కట్టినాం, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్కులు చేసినాం, అయిపోయింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇటు మళ్ళీ అధ్యక్ష గోదావరికి మళ్ళీ పోలవరానికి వచ్చిండు అధ్యక్ష. తీవ్రంగా మేము పోలవరాన్ని వ్యతిరేకించిన వచ్చా అధ్యక్ష. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసినాం. భద్రాచలంలో నేను గిరిజన ఆదివాసీ మంత్రి శిబు సోరెన్ గారు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ పెట్టి భద్రాచలంలో ఆ ప్రాజెక్టును వ్యతిరేకించినాం. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు ఆగలే. ఉద్యమం ఉండే కాబట్టి తెలంగాణ ప్రజలను మసిపూసి మారడిగా చేయాలి కాబట్టి ఆ నెపంతో ఆ రోజు అగ్గి మీద నీళ్ళు తల్లినట్టుగా తెచ్చినటువంటి ఒక పనికి మాలిన పసలేని అంతర్రాష్ట్ర వివాదంలో ఇరికిచ్చిన ప్రాజెక్టు తమ్మిడి ఎట్టి ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ అధ్యక్ష. ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఈ విధమైన కుట్ర నాటి సమైక్య పాలకులు చేస్తుంటే వీళ్ళు కదండి వాళ్ళ ప్రాపకంలో ఉన్నది. కరీంనగర్లో నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తే అధ్యక్ష బై ఎలక్షన్ వచ్చింది. ఇదే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు నా మీద పోటీ చేశారు. జీవన్ రెడ్డి గారు పోటీ చేసి మీరు స్లోగన్ రాసిన అధ్యక్ష. జగిత్యాలలో నేను పైకి కాన్స్టిట్యున్సీకి పోయి జగిత్యాల నుంచి వస్తుంటే వీరే రాయించారు స్లోగన్, జలయజ్ఞం దేవునికి ఓట్ల నైవేద్యం పెడదాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఆయన జలయజ్ఞం దేవుళ్ళ కనపడడా మీకు? ఓట్ల నైవేద్యం పెడతారా మీరు? ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుట్టేది ఉండే అంటాడు అధ్యక్ష ఈ జీవన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుట్టేది ఉండే, పోతిరెడ్డిపాడు పెద్ద పొక్క పెట్టి సాయుధ పహరాలో పులిచింతల కట్టి జబర్దస్తిగా పోలవరం కట్టిన రాజశేఖర రెడ్డికి భజన చేసిన వాళ్ళు మీరు. మీ పదవుల కోసం తెలంగాణ సోయి మరిచి ప్రవర్తించింది మీరు కాదు, మేము కాదు. ఇట్ ఇస్ నాట్ వి. ఎస్ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. మీరు పెద్దగా మాట్లాడుతున్నారు ఈరోజు, మేమనండి. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా 15 సంవత్సరాలు తట్టుకొని ధీట నిలబడ్డాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. ఇలా మేము తెలంగాణకు అన్యాయం చేస్తాం. మేము మహారాష్ట్రకు పోయి అధ్యక్ష, నేను మహారాష్ట్రకు పోయినా. అంతకుముందు ఏంటి అధ్యక్ష, మనం చూసినాం అధ్యక్ష, తమరు కూడా ఉన్నారు శాసనసభలో, మిగతా చాలా మంది మిత్రులు ఉన్నారు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ పక్క రాష్ట్రాలతో సుహృద్భావం మాటే లేదు అధ్యక్ష. కర్ణాటకలో పరవాడ ప్రాజెక్టు కడతామంటే పరిటాల రవి గారు జెండాలు తీసుకొని పోతారు. బస్తీ మీద సవాల్ తొడగొట్టాలి. అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఆగిందా అధ్యక్ష? ఆల్మట్టి ఎత్తాగిందా? పరవాడ ప్రాజెక్ట్ ఆగిందా? ఏదాగిందని అడుగుతా ఉన్నా. దీన్ని మించి చంద్రబాబు నాయుడు గారు పోయి బాబ్లీ ప్రాజెక్ట్ కాడ మహారాష్ట్రను పోరాటం చేస్తాను పోయినారు. నేనేమంటున్నాను అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మన పొరుగు రాష్ట్రాలతోని పూర్తిగా సత్సంబంధాలు చెరిగిపోయి ఉన్నాయి. మనం చూస్తేనే మనం వాళ్ళకి వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది, మనం కనబడితేనే వీళ్ళేదో మాకు వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది. మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర పోయినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినండి, అయ్యా అయింది అయిపోయింది, ద స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓవర్, వీఆర్ ఎ న్యూ స్టేట్, మేము కొత్త రాష్ట్రం, మేము మీతో ఘర్షణ పడదలుచుకోలే, మేము లివ్ అండ్ లెట్ లివ్, ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉంటాం. ఒక్క నీళ్ళ విషయంలో కాదు, ఆర్టీసీ పర్మిట్లు ఉంటాయి, రవాణా పర్మిట్లు ఉంటాయి, ఇంకా 196 విషయాలు ఉంటాయి. చాలా పెద్ద నైబర్స్ మనం జీగ్రఫిక్గా. కాబట్టి మేము చిల్లర మల్లర తగాదాలు పంచాయతీలు పెట్టుకునే రకం కాదు. డిప్లొమాటిక్గా వ్యవహరించి లివ్ అండ్ లెట్ లివ్ లాగా మీరు బతకండి, మమ్మల్ని బతికించండి అనే పాలసీలో పోతామని
నా తొలి పర్యటనలో చెప్పిన అధ్యక్ష ఆ పాత దయచేసి ఇట్లా చెప్పిన నేను రిక్వెస్ట్ చేస్తాను మేము రాగానే మీ శత్రువులను వచ్చినాం అనే భావన దయచేసి తీసేయండి మేము ఆ దురుద్దేశంతో లేము అని చెప్పిన అధ్యక్ష అక్కడి నుంచే మహారాష్ట్రతో కనీసం మనం చర్చలు సూరుద్భాగం చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ తర్వాత ఇక్కడ అధికారులు పోవడం అక్కడ అధికారులు పోవడం మన ఇరిగేషన్ మంత్రి ఒక 10 సార్లు పోయి రావడం అక్కడ ఇరిగేషన్ మంత్రి ఇక్కడ ఇరిగేషన్ మంత్రి మాట్లాడుకోవడం మధ్య మధ్యలో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తే వాటిని క్లియర్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలి మహారాష్ట్ర వాళ్ళు 152 మీటర్ల ఎత్తు కట్టినా అక్కడి నుంచి వచ్చే నీటి లభ్యత ఏదైతే ప్రాణహిత చెరువులకు 160 టీఎంసీలు చెప్పినారో ఆ నీళ్ళు రావు అధ్యక్ష ఇది నేను చెప్పలే ఈరోజు నీళ్లు రావాలి ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను స్పెషల్ డే పెట్టినాడు తమరు పెట్టినాడు మొత్తం పిక్చర్తో సహా చూపిస్తాను గూగుల్ మ్యాప్తో సహా ఉంది అధ్యక్ష ఈరోజు వాస్తవంగా జరిగిందని చాలా మంది మిత్రులకు తెలియదు ఒక్క బాబ్లీ ప్రాజెక్ట్ కోసం ఆనాడు కొట్లాడినారు మాట్లాడినారు కానీ వాస్తవమైంది అధ్యక్ష పెనుగంగ కుర్దూ నది గోదావరి ఉపనది ప్రహారకు ఇంకో ఉపనది దాని మీద మంజీరా భీమా కృష్ణ యొక్క ఉపనది పంచగంగ వీటన్నిటి మీద కూడా అధ్యక్ష మహారాష్ట్ర కర్ణాటకలు 400 బ్యారేజీలు కట్టించారు అధ్యక్ష 400 ఈ సంవత్సరం అందుకే ఒక్క డ్రాప్ కూడా మన జూరాల ప్రాజెక్టు రాలే జూరాలకు వచ్చిన నీళ్లు కృష్ణానదిలో మెయిన్ కృష్ణాలో రాలే అధ్యక్ష ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి రాలే మన బేసిన్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చినాయి ఒక్క డ్రాప్ కూడా శ్రీశైలంకు రాలేదు అధ్యక్ష మెయిన్ కృష్ణా రివర్ నీళ్లు ఆ వచ్చిన కొద్దిపాటి 30-40 టీఎంసీల నీళ్లు తుంగభద్ర నది ఉపనది ద్వారా వచ్చినాయి మెయిన్ కృష్ణాలో రాలే కర్ణాటక నుంచి ఎస్ఆర్ఎస్పీలా చెప్తున్నా కానండి ఎస్ఆర్ఎస్పీలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు అధ్యక్ష ఈసారి అంటే నిజాం సాగర్లో ఒక డ్రాప్ రాదు నిజాం సాగర్ ఇక్కడ సింగూరి ఎండిపోతే ఇంకా నిజాం సాగర్ ఇక్కడ 35 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సింగూరు ప్రాజెక్టు ఎండిపోయింది అధ్యక్ష మా అంత విజనరీలు లేరు తెలంగాణ వ్యవస్థ మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడిన నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ 400 బ్యారేజీలు కడుతుంటే ఎక్కడ ఉన్నారో నేను అడుగుతా ఉన్నా ఏం చేసినారు ఎంత నిష్క్రియాపరత్వంగా వ్యవహరించినారు అధ్యక్ష వాళ్ళ మైనర్ ఇరిగేషన్ నిండాలి చిన్న చిన్న వాగులు బొంగాలి మీడియం ఇరిగేషన్ నిండాలి దాని తర్వాత ఆల్మట్టి లాంటి జైక్వాడ్ లాంటి వాళ్ళ మేజర్ ప్రాజెక్ట్ నిండాలి ఆ తర్వాత ఈ 400 బ్యారేజీలు నిండాలి ఆ తర్వాత వర్షాలు కురిస్తే మీకు నీళ్లు లేకపోతే నీళ్ళు లేవు అయిపోయింది మన స్టోరీ ఫైట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు అధ్యక్ష ఎందుకంటే తెనాలి రామకృష్ణుని కథనంతో నీ నోట్లింత మనం నా నోట్లింత మనది నీళ్ళు తెలంగాణకు లేవు నా ఆంధ్రకు లేవు దిగువగా వచ్చే పరిస్థితే లేదు 400 × 3 4 లేదా 2 వేసుకుంటే కూడా 1000 టీఎంసీల నీటికి ఆల్రెడీ బ్యారేజీలు కట్టినరు అక్కడ భయంకరమైన లిఫ్ట్ కూడా పెట్టారు అధ్యక్ష నేను చూపెడతా అసెంబ్లీలో తమరు సమయం ఇచ్చినాడు టోటల్ బ్యారేజ్ బై బ్యారేజ్ లిఫ్ట్ బై లిఫ్ట్ మొత్తం సభ్యులకు సభకు చూపెడతా అధ్యక్ష నేనే స్వయంగా చూపెడతా 3-4 నెలలు 5 నెలలు మేమంతా దాన్ని ఒక పరిశోధన లాగా చేసి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇప్పుడు ఏం కావాలి మన గతి కొత్తగా రాష్ట్రమైన నీళ్ళు కావాలి ఎక్కడికి వెళ్ళి రావాలి ఈరోజు ఉన్నటువంటి ఏకైక అవకాశం అధ్యక్ష ఇది నొక్కని కాదు ఇంతకుముందు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రయాణాలు చేసే పేషన్ ఓన్లీ ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష ఇలా ఒక్క ముఖ్యమంత్రి తిరిగాడు తెలంగాణలో మంత్రులు తిరుగుతారు వాళ్ళకన్నా ఎక్కువ అధికారులు తిరుగుతారు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తే కూడా పేపర్లు రాసిన అధ్యక్ష డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో మంత్రులేమో రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పి మొత్తం మన తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాకు అనుక్షణం విషయం చెప్పినటువంటి మన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసీ ఆర్ విద్యాసాగర్ రావు గారితో పాటు
మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మన రామకృష్ణారెడ్డి గారు, మన చంద్రమౌళి గారు, మొత్తం తెలంగాణకు ఉండే నీటిపారుదల రంగ నిపుణులు ఒక్కటి కాదు అధ్యక్ష, 2 హెలికాప్టర్లు హైర్ చేసి మొత్తం కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ వాళ్ళందరినీ పంపించిన అధ్యక్ష. ఎక్కడ ప్రాజెక్టు వస్తుంది, నదిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, వాస్తవం ఏంది, నేను తిరగలేదు అధ్యక్ష, నేను తయారు చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి 35 ఏళ్ళు సర్వీస్ చేసి ఇంచించు మీద అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల బృందాలను 3-4 వారాల పాటు హెలికాప్టర్లు ఇచ్చి పంపించినాం అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకున్నాం. మిగిలిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ నీళ్ళు రావాలంటే ఓన్లీ ఎక్స్ప్లోరబుల్ పాసిబిలిటీ, మనకు మిగిలిన ఏకైక అవకాశం ప్రాణహిత, ఇంద్రావతి అధ్యక్ష. ఇంకెక్కడ లేవు. మనం నెత్తి నొట్టు కొట్టుకున్నా, అరిసినా, గీపెట్టినా ఎవడు మన రిస్క్కు రాడు. అంటే భగవంతుడు మనం రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రకృతి అక్కడ మనకు అవకాశం ఇచ్చింది. ఈ రోజు మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి తప్ప గత్యంతరం లేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తమ్మిడేటి అంత ప్రేమ ఆయనకు? వ్యాప్కోస్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అది. నేను ఆ వ్యాప్కోస్నే పిలిపించిన అధ్యక్ష. అయ్యా నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కదా ప్రాణం తెచ్చే వేళ, మరి మేము కొత్తగా రాష్ట్రమైనా మాకు నీళ్ళు రావాలి నిజంగా, ఎట్లనే వస్తాయా నీళ్ళు అంటే, సార్ రిపోర్ట్ నేనే ఇచ్చిన, కానీ నా ఫస్ట్ ఛాయిస్ అది కాదు సార్, దట్ వాజ్ నాట్ మై ఛాయిస్. నీ ఛాయిస్ ఏముండే? ఏమున్నా సార్, రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రాణహిత దానంతలదే గోదావరికి రాబట్టే. ప్రాణహిత కింద గడిచిరోజు జిల్లా ఉంటుంది అధ్యక్ష, మహారాష్ట్ర, విపరీతమైన అడవి, సేమ్ మన ఆదిలాబాద్ లాగా ఉంటుంది. లెఫ్ట్కు మన ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష, మన కాగజ్ నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గం అంతా అడవి. 2 పక్కల కూడా బ్రహ్మాండమైన వర్షం కురుస్తుంది. 90 టీఎంసీల ఈళ్లుంది అధ్యక్ష. తమ్మిడిహట్టి బ్యారేజ్ కింద ఉండే ప్రాణహితలో 90 టీఎంసీ అడిషనల్ ఈళ్లు ఉంది. ఇంకా గడిచిరోలు జిల్లా నుంచి డైరెక్ట్ గోదావరికి వచ్చే వాగుల్ని మన లోయర్ మానేరు నిండితే, మన అదృష్టం మంచి వర్షాలు మంచిగా పడితే మన మానేరు వాగిపోయి 18 టీఎంసీలు కలిపేటువంటి ఉంది. ఏంది అధ్యక్ష సమైక్య ముఖ్యమంత్రుల కుట్ర? తమ్మిడిహట్టి కాడా మహారాష్ట్రతో వివాదం తెగక వాళ్ళు ప్రతిపాదించిన లైన్ అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు చెప్పినారు 70 కిలోమీటర్ల ప్రవాహం వస్తుంది, ఆ నుంచి 30-40 కిలోమీటర్లు అది ఉంటుంది అని చెప్పినారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అధ్యక్ష? సింగరేణి గన్లగుండ చూపిస్తా అధ్యక్ష, ఇదే అవధిలో చూపిస్తా. సింగరేణి బొగ్గు గన్లగుండ అంటే పరిమితులు రావు, టైగర్ రిజర్వ్ కింద, టైగర్ శాంక్చురీస్ కింద రావు, అనుమతులు రావు. అంటే మీరు మహారాష్ట్ర వివాదం దిగదు, మీకు పర్యావరణ అనుమతులు రావు, మీ పొలంలోకి నీళ్లు రావు, మీరు అక్కడ గిలగిల కొట్టుకొని సస్తా ఉండాలి, నీళ్లు మాత్రం యథావిధిగా ధవళేశ్వరం పోవాలి. అది మీ తుమ్మిడిహట్టి, అది మీ జలయజ్ఞం దేవుడు పెట్టిన భిక్ష, అది కుట్ర. ఈరోజు మెయిన్ రివర్ అధ్యక్ష ఆయన అడిగిండు ఎందుకు ఆమె ఇట్లా పెట్టిందంటే వీ డోంట్ నో. మరి వాట్ షుడ్ బి ద బెస్ట్ పాసిబిలిటీ నౌ? మెయిన్ రివర్ గోదావరి మీద కట్టుకుంటే అధ్యక్ష దే కెన్ సీక్ ఎనీ క్లారిఫికేషన్. ఐఎమ్ నాట్ ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్ సార్. మీరు క్లారిఫికేషన్ అడగండి. యూ ప్లీజ్ ఆస్క్ మీ క్లారిఫికేషన్. రెడ్డి గారు మీరు క్లారిఫికేషన్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. యూ కెన్ ఆస్క్ క్లారిఫికేషన్. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సైడ్స్. మీరు క్లారిఫికేషన్ నేను ప్లీజ్ మీ క్లారిఫికేషన్స్ అడుగుతారు, మీరు కూర్చోండి అధ్యక్ష. ఏ సభ్యుడైనా సరే మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్స్ ఇంకా చాలా ఉందండి, ఇంకా చాలా ఉంది. మీ చరిత్ర అయిపోయినా అది అన్ని బయట పడతాయి కదా. మీరు దేవాలయాలు కట్టిన పద్ధతి ఏంటో, కాంతనపల్లి పద్ధతి ఏంటో అన్ని ఉన్నాయి కదండి. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. అధ్యక్ష అది మీకు చాలా వినాలిగా, మీకు చాలా ఓపిక కావాలి. చాలా ఉందండి. అయ్యో రామచంద్ర చరిత్ర పెద్ద ఉన్నది. ప్లీజ్ 40 ఏళ్ల పాలన కదా, తక్కువ నాది. కూర్చోండి. తమ్మిడిహట్టి కొంచెం ఎక్కడ పెట్టినారు? మీరు క్లారిఫికేషన్ అవకాశం ఇస్తే కూర్చోండి. తమ్మిడిహట్టి కొంచెం ఎక్కడ పెట్టినారు? దేవాలయాల ప్రాజెక్ట్ అధ్యక్ష తమరు చూసిన అధ్యక్ష, నది మీద అడ్డుకట్టలేదు, ప్రాజెక్ట్ కట్టేసిండ్రు.
180 రోజులు నీళ్లు తీసుకోవాలి గోదావరి నుంచి. కానీ దేవాలయ 60-70 రోజులకు ఎక్కువ తీసుకోవాలి అధ్యక్ష. గోదావరిలో నీళ్లుంటాయి కానీ దేవాలయంలో పంప్ హౌస్ కాడ నీళ్లు రావు. నేను స్వయంగా పోయి చూసిన అధ్యక్ష, హెలికాప్టర్ పోయి నేనే చూసిన. అంత గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారు. దానికి కింద కాంతానపల్లి కడతాం, అక్కడి నుంచి వస్తాయి. ఎందుకు అధ్యక్ష? మళ్ళీ అక్కడ ఛత్తీస్గఢ్తో వివాదం, ఇక్కడ తెలంగాణలో ఆదివాసీల భూములు మునుగుతాయి, వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మళ్ళీ అక్కడ కింద ఛత్తీస్గఢ్, వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు ఒప్పుకోరు. ఎటుపెట్టి తెలంగాణ ప్రాజెక్ట్ అంటే ఇంటర్ స్టేట్లు ఇరికియాలి, ఆదివాసీల ఇష్యూలు ఇరికియాలి, ఏజెన్సీ ఏరియాలలో తీసుకుపోయి పెట్టాలి. అధ్యక్ష ఇంకో మాట చెప్తా. ఇలా కిన్నెరసాన్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, ఖమ్మం జిల్లాలో ఉంది. ఎప్పుడో కట్టిన ప్రాజెక్టు. దాని నుంచి ఇలా మన కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నీళ్ళు తీసుకుంటాయి. అటు ట్రైబల్స్ కూడా కొంత నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది డినే చేసినారు సమైక్య రాష్ట్రంలో. ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత అధ్యక్ష అక్కడ మనుషులు పోయే అవసరం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు నీళ్ళు తీసుకునే అవసరం ఉంటుంది, అనేక ఇతర అవసరాలు ఉంటాయి. దాన్ని టైగర్ రిజర్వ్ కింద అప్పగించారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సమైక్య రాష్ట్రంలో. ఎట్లా అప్పగిస్తారు అధ్యక్ష బాధ్యత గల ప్రభుత్వం? ఇప్పుడు కిన్నెరసాన్ కాడ ఏమంటారు అధ్యక్ష? ఎక్కువ ఆ ప్రాజెక్టు ఎంతైతే దూరం టైగర్ రిజర్వ్ చేస్తారో 10 కిలోమీటర్స్ దగ్గర దాకా మానవ సంచారం పోవద్దు అధ్యక్ష. ఎక్కువ మళ్ళీ ఎక్కువ జోన్ అంటే దాన్ని మీరు ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు. ఇది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల మీద నాటి ప్రభుత్వాలు అవలంబించిన విధానం. ఇప్పుడు ఆ విషవలయం నుంచి తెలంగాణ బయట పడాలి అధ్యక్ష. జరుగుతున్నది అది. మహారాష్ట్ర మీరు చాలా చెప్తున్నారు. మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో సూరుద్భావ వాతావరణంలో కొలిపినాం అధ్యక్ష. తర్వాత చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు అధ్యక్ష, నీళ్లు సులభతరంగా తీసుకునే పద్ధతి కావాలి, ఎక్కువ తీసుకునే పద్ధతి కావాలి, ట్యాక్ట్ కావాలి మనకు అధ్యక్ష. ఈరోజు సంభవించిన పరిణామాలు, నిజామాబాద్ రిజ్యూనేట్ కావాలి, ఖచ్చితంగా నిజాం సాగర్ నిండి తీరాలి. నేను మెడిగడ్డ కాడ బ్యారేజ్ ప్రతిపాదించింది మా ప్రభుత్వం ఒక్క 16 లక్షల ఎకరాలకు కాదు, అవసరం వస్తే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవాలి. మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ దగ్గర హల్దీబాగ్లో పడేస్తే స్ట్రేట్ ₹1 ఖర్చు పెట్టకుండా ప్రవాహం ద్వారా ఎటువంటి లిఫ్ట్ లేకుండా నిజాం సాగర్ నిండుతుంది అధ్యక్ష. ఆ నుంచి ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. ఎగువ గోదావరిలో లేవు నీళ్లు, మనకు బ్యారేజీలు కట్టినారు, అయిపోయినాయి. ఇలా మనం ఏం చేయగలిగిన పరిస్థితి లేదు. ఏ సుప్రీంకోర్టు కూడా మన రిస్క్కు రాదు. ఇవాళ నీళ్లు ఉన్నది 365 రోజులు నీటి లభ్యత ఉన్నటువంటిది ఇంద్రావతి కలిసిన తర్వాత, ప్రాణహిత కలిసిన తర్వాత. కాబట్టి ఒక్క ప్రాణహిత చెవుల కోసం ప్రతిపాదించిన ఆయకట్టే కాకుండా నల్గొండ జిల్లాకి ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష, ఆలేరు భువనగిరికి ఇవ్వాల్సింది. అక్కడ 2 ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ్మిడి హట్టి ద్వారా మనకు లభించే 30-40 టీఎంసీల నీటిని కాంగ్రెస్ గవర్నమెంట్లో 50,000 ఎకరాలు ప్రతిపాదిస్తే మేము ఈరోజు 2 లక్షల ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా సమగ్రంగా నీళ్లు తీసుకునే పద్ధతిలో ఇతర రాష్ట్రాలతో సూరుద్భావం పెట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ముందు కొనసాగుతాం అధ్యక్ష. మొన్న జరిగింది ఏంటి అధ్యక్ష? ఇన్ ప్రిన్సిపుల్ ఒక అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంజనీర్లు లైడార్ సర్వే, దాని ప్రిసిషన్ 0.5 సెంటీమీటర్ ఉంటుంది అధ్యక్ష. అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం. ఇది పరిస్థితి. పంపిస్తే వాళ్ళు నేను మొన్న వాళ్ళు అన్నారు అధ్యక్ష, వాళ్ళు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రావు సాబ్ 52 కాదు 54 కడితే మీరు ఒప్పుకుంటారు, మీరు మాదేం తమిడేట్ కాదు అధ్యక్ష. దే ఆర్ ఇన్ 2 minds. మనం కూడా కొంత వాడుకుందామా అనే అభిప్రాయంలో ఉన్నారు. అది ఏది తేలలే. ఇక్కడ 103 లైడార్ సర్వే ఇచ్చినారు అధ్యక్ష. 103లో కొంత ముంపు ఉంది. అది 23 టీఎంసీ నిల్వ ఉంటుంది అధ్యక్ష, నది లోపలిని. 102 అయితే 21-22 టీఎంసీ ఉంటుంది అధ్యక్ష. 101 అయితే 19.7 టీఎంసీ 365 days ఫుల్ రిజర్వాయర్ ఉంటుంది అధ్యక్ష. ఎండాకాలం లేదు, వానకాలం లేదు. మొన్ననే మనందరం పేపర్లో చదివినాం అధ్యక్ష.
బోటు మునిగింది ప్రణీతల బోటు గల్లంతైంది అని చెప్పి ఇటువంటిది నిరంతరం నీటి ప్రవాహం అక్కడ ఉంది. మంచి కాలం అయితే ఈ సంవత్సరం అధ్యక్ష నేను చెప్పే స్టోరీ కాదు, ఈ సంవత్సరం దిస్ ఇయర్ మనం కరువుతో నల్లాడుతున్నాం, మంచినీళ్ళకి దండాడుతున్నాం. ప్రాణహిత దగ్గర మేము ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజ్ ప్రతిపాదించినామో అక్కడి నుంచి 1470 టీఎంసీల నీళ్లు సముద్రానికి పోయినాయి అధ్యక్ష. 1470 టీఎంసీ అంత పుష్కలమైన నీరుంది. ఈరోజు ఉత్తర తెలంగాణ అంత కష్టకాలం వచ్చినప్పుడు అవసరమైతే దక్షిణ తెలంగాణ కూడా నీళ్లు వాడుకోగలిగినంత ఈళ్ళు గోదావరిలో ఉంది అధ్యక్ష. అందువల్ల చాలా పటిష్టంగా ఆలోచించాం, తక్కువ ఆలోచన చేయలే. ఇంకో మాట చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ బాధ కలిగితే మళ్ళీ వివాదం వస్తుందేమో, ఇది చెప్పి దానిలో పోదాం. అధ్యక్ష, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నేను సూరత్ బావ చర్చలు నెలకొల్పిన తర్వాత మేము వివరాలు వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంతకు ముందు ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డు ఉండే, ఆ ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డు ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మధ్య ఉండే. ప్రణహిత అయినా ఇంకోటైనా ఒప్పందాలు పెనుగంగ అయినా జరిగితే అవన్నీ కూడా ఆ బోర్డు పరిధిలో ఉండే. ఎస్బి చవాన్ పెట్టినా, వెంగళరావు పెట్టినా, ఇంకోళ్ళు పెట్టినా దట్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. వాళ్ళు నన్ను ఆహ్వానించింది ఎందుకంటే మనం ముందు గోదావరి ప్రాజెక్టుల మీద ఎత్తులు నిర్ణయించుకుందాం, ఫైనల్ చేసుకుందాం. ముందు 3 లెవెల్ ఇంటర్స్టేట్ బోర్డు గతంలో ఉన్నట్టు రావాలి, మీరు రమ్మని చెప్పినారు అధ్యక్ష. మేమంతా డెలిగేషన్ పోయినాం. ఇన్ ప్రిన్సిపల్ కొన్ని మాటలు చెప్పినారు ప్రైవేట్ టాక్లు పెట్టి, మరి ఇమీడియట్ కావాలి, ఈ సీజన్ వర్కింగ్ సీజను ఎక్స్పీడియస్ మనం పోవాలని కోరిన అధ్యక్ష. దే అగ్రీ చేసి మొన్న చేసుకున్న ఒప్పందం అక్కడ తెలంగాణ మహారాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డు అనేది ఉద్భవించి ఆ ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డు మీటింగ్ కూడా తొలి మీటింగ్ నిర్వహించి ఒక 5-10 నిమిషాలు మినిట్స్ కూడా రికార్డ్ చేసినాం అధ్యక్ష. మీరు టెండర్లు కూడా పిలుచుకోండి, ఇన్ ప్రిన్సిపల్ యూ గో హెడ్ అని ఈ నెల 19న వాళ్ళ యొక్క మూడు రకాల బృందాలని అధ్యక్షుడు. ఫస్ట్ ఇంజనీర్స్ టు ఇంజనీర్స్, తెలంగాణ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్, వాటర్ ఎక్స్పర్ట్స్, మహారాష్ట్ర ఇంజనీర్స్, దెన్ బోత్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, దెన్ అపెక్స్ లెవెల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర నీటిపారుదల మంత్రి, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ నీటిపారుదల, తెలంగాణ ఆర్థిక మంత్రి. ఇది అపెక్స్ బాడీ. ఈ అపెక్స్ బాడీలో ఫైనల్ నిర్ణయం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ ఏంది, ఏ ప్రాజెక్ట్ ఎత్తెంత, నీళ్ళ వినియోగం ఏంది, వాళ్ళేం వాడుకుంటారు, మనమేం వాడుకుంటాము అనేది తేలుతుంది అధ్యక్ష. వాళ్ళు రాబోతున్నారు. పేపర్స్ ఈరోజు మీడియా యాక్టివిజం వాళ్ళు ఎవరికి దొరికిన సమాచారం వాళ్ళు రాసేసారు. ఆ కథనాలు చూసి జీవన్ రెడ్డి గారు ఇది బ్లాక్ డే, ఇది రెడ్ డే, ఇదానండి బ్లాక్ డే అన్నాడు. బ్లాక్ డే ఏం బ్లాక్ డేనండి? బ్లాక్ డేనా? ఈయన చాలా గంభీరంగా కరీంనగర్లో మీటింగ్ పెట్టి, నో జీవన్ రెడ్డి గారు దయచేసి లెట్ us నాట్ కర్స్ అవర్ న్యూ స్టేట్, మాటలు మాట్లాడటం మనం జాగ్రత్త ఉండాలి. ఏంటండి బ్లాక్ డేనా? ఇలా బ్లాక్ డే ఏదో నేను చెప్తానండి. అది ఒప్పందాలు అయ్యేపోయినట్టు మీరు ఎత్తు పెంచిన ఎవరు చెప్పానండి? ఊసైడ్ నేనండి, నేను చెప్పినా, నేను ఎత్తు చెప్పినా నేను జీవన్ రెడ్డి గారు ఎత్తు చెప్పినానండి, ఎత్తు చెప్పినామండి, జీవన్ రెడ్డి గారు ఎత్తు చెప్పినామా? రిప్లై కానివ్వండి. మా అధ్యక్ష జీవన్ రెడ్డి గారు అధ్యక్ష ఏ ఒప్పందం లేదు అనేది కూడా మళ్ళీ తప్పమంటున్నా అధ్యక్ష. ఒప్పందం ఉంది. వినవా బాబు, అంత తొందర ఎందుకు పడతావు? ఒప్పందం మేము చేసుకునేది అధ్యక్ష, తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఇంటర్ స్టేట్ బోర్డ్ హెస్ కమ్, అది ఒప్పందం. దానిలో చర్చలో బోర్డు తొలి మీటింగ్లో మాట్లాడింది ఏంది? ఇగో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు కట్టుకోవాలా. లోయర్ పెనుగంగ కానీ నేను వివరాలు ఇరిగేషన్ డే నాడు చెప్తా జీవన్ రెడ్డి గారు, తొందరపడకండి మీరు. ఐ విల్ షో యూ ఆల్సో.
లోయర్ పెనుగంగా ముందు ఓమన్నారు వాళ్ళు, నేడో వైపు టెండర్లు పిలుస్తున్నారు. లెండి ప్రాజెక్టుది వాళ్ళ పక్కన 4 గ్రామాల ముంపు ఉంది, అక్వైరీ చేయడం ఇప్పుడు స్పీడ్ చేస్తున్నారు. ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అది అయిపోతే జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో మద్దునూరు మండలంలో 10,000 ఎకరాల నీళ్లు వస్తాయి. లోయర్ పెనుగంగా అయితే ఒక 50,000 ఎకరాల నీళ్లు వస్తాయి. ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి జనం వస్తే అక్కడ నేను చెప్పిన ఉపన్యాసం ఇది తప్ప అధ్యక్ష. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టుకుంటే చకచక మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని మేడిగడ్డ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయని చెప్పిన తప్ప అవద్దమా? ఇవాళ 19th నాడు ఖరారైందండి మీటింగు. 19th మార్చ్ ఇంజనీర్ల సమావేశం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 2-3 డేస్లో 2 ఇరిగేషన్ మినిస్టర్ల సమావేశం జరుగుతుంది సెక్రటరీతో పాటు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ నెలాఖరు లోపే అపెక్స్ బాడీ మీటింగ్ పెడదామన్నారు. ఐ ఇన్వైటెడ్ ది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ టు హైదరాబాద్ అండ్ హీ వాజ్ కైండ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. వాళ్ళంతా రాబోతా ఉన్నారు. ఆ రోజు కంప్లీట్గా సమగ్రంగా ఒప్పందం అయిపోతుంది. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతాయి. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, వాస్తవాలు చెప్తేనేమో వాళ్ళు భరించలేకపోతున్నారు. నిన్న చిన్నారెడ్డి గారు మాట్లాడిన అధ్యక్ష, మాట్లాడి ఏమంటారు వారు? జూరాల ప్రాజెక్టు 18 టీఎంసీల సామర్థ్యం, కానీ కట్టింది 10-12 టీఎంసీలే. 12. చిన్నారెడ్డి గారు మనం మాట్లాడేటప్పుడు మనం వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మీరు నాకు మంచి మిత్రులే. ఒక ప్రాజెక్టు 300 టీఎంసీలు అని చెప్తే 300 టీఎంసీలకు కట్టరండి. ఇండియాలో కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎంటైర్ వరల్డ్ డిఫరెంట్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫిల్లింగ్స్ మీద ఈ ప్రాజెక్టు కేటాయింపు ఇంత, దీని సామర్థ్యం ఇంత అని చెప్తారు. 18 టీఎంసీలకు 18 టీఎంసీలు కట్టరు. కరెక్టే కట్టరు, దూరాలు తప్పేం కట్టలే. మళ్ళా విషయం ఎందుకండి? నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఇవన్నీ మీకు తెలివై వివరాలు లోతులు తెలివై మీరు అడుగుతారు, చెప్తే మీరు భరించరు. ప్లీజ్. అది మీ గొప్పతనమే కదండి. ఆ ప్రాజెక్ట్ మీరే కట్టింది కదా, మీ గొప్పతనమే కదా ఆ ప్రాజెక్ట్ కట్టింది. మీ ప్రభుత్వంలో కదండి. ఇప్పుడు ఏం జరగాలి? చిన్నారెడ్డి గారు, నిజమేనండి, ఏం జరగాను? అయ్యా చిన్నారెడ్డి గారు, మీకు అంత కన్సర్న్ ఉంటే మైక్ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఇప్పుడు మీరు మంచిగా చేయండి అని మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారండి. ఇయ్యలే. ఇంకా మీరు చెప్పింది ఏం తిన్నా చెప్తా ఉండండి. ప్రాజెక్టు గట్లే కడతారు అధ్యక్ష, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీకు ఎవరిని అడిగినా చెప్తారు ఎక్స్పర్ట్. శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ 191 టీఎంసీ అంటే 191 టీఎంసీ నిల్వ ఉండదు. అంతా కడతారు డిఫరెంట్ ఫిల్లింగ్స్ మీద, దాని నుంచి వాడుకోవాల్సిన నీరు 191 ఉంటుంది. ఇన్నేవాళ్ళు మాట్లాడిన అధ్యక్ష రోహిత్ వేముల గురించి మాకు కూడా సానుభూతి ఉంది అధ్యక్ష, కానీ ఓ ఇష్యూ చేయదలుచుకోలేం మేము. దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చేయదలుచుకోలే. కారణాలు తెలుసుకున్నాం, తగిన స్టెప్స్ తీసుకున్నాం, దాన్ని ఖండించినాం. అట్లా జరగకూడదు. అటువంటి ఎందుకు జరుగుతున్నాయి అధ్యక్ష అటువంటి దురదృష్టకర సంఘటనలు?